హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ రోల్స్ తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసిన క్యాబేజ్ క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించిన వెజిటబుల్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని 3 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. తరువాత అదే పాన్ పైన పరాటా వేసి 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇది ఇన్స్టెంట్ పరోటా అండి, బయట మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. పరాటా బాగా కాలిన తర్వాత పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ వెజిటబుల్స్ కలిపిన మిశ్రమాన్ని ప్యాన్ పైన ఆమ్లెట్లా వేసుకోవాలి. ఆమ్లెట్ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత దానిపైన ముందుగా కాల్చుకున్న పరాటా వేసి కొద్దిసేపు అలా ఉంచి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లకాడతో ఎగ్ పైన అలా చిన్న హోల్స్ పెడితే కాలిన సైడ్ కూడా బాగా కాలుతుంది, పచ్చిగా కూడా ఏం ఉండదు. ఇదంతా మీరు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పరాటాని ఇలా రోల్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.